ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనము. And begged him to let the sick just touch the edge of his coat, and all who touched it were healed. Gospel of Matthew chapter 14 verse 36. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది లేదా దేవుని పైన మనకున్న నమ్మకం అనేది ఎన్నో అద్భుతాలను చేస్తుంది. అందులో సందేహం లేదు. నిజమండి, మనం నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మగలిగితే మనకున్న రోగానికి ఏ డాక్టర్ అవసరం లేదు. మనకున్న సమస్యలు తీర్చడానికి ఏ మనిషి సహాయమో అవసరం లేదు. ఏ డాక్టర్ లేనిది, ఏ మనిషి సహాయం లేనిది, ఏ ఒక్కరు మనకి హెల్ప్ చేయకపోతే ఎలా అండి? గాలిలో అద్భుతాలు జరుగుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే విశ్వాసము ద్వారా మనము ఏదైనా చూడగలము, సాధించగలము. ఏ సమస్యనైనా మనం జయించగలము. ఈరోజు నా లేఖన భాగము ఈ విషయాన్నే చాలా సుస్పష్టముగా మనందరికీ కనబరుస్తుంది. యేసు ప్రభువారు గన్నెసరతు అనే దేశమునకు రావడముతోనే అక్కడి ప్రజలు యేసయ్యను గుర్తుపట్టారంటండి. వారేమని గుర్తుపట్టారు? ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఎంతోమంది ఈయన ద్వారా స్వస్థత పొందుకున్నారు. ఈ యేసయ్య మాటలు అద్భుతంగా ఉంటాయి. అసలు ఆ కాలంలో అనగా క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ఏ కెమెరాలు లేవు, ఎటువంటి టీవీలు లేవు, పేపర్ కూడా లేదు. మరి ఆ న్యూస్ ఆ గన్నెసరతు అనే ప్రాంతములో ఉన్నవారికి ఎలా తెలిసి ఉంటుందండి? ఆలోచించండి. ఆయన్ని చూడగానే వారు ఎలా గుర్తుపట్టగలిగినారు? ఒక్కసారి ఊహించుకోండి. అంటే వారు యేసు ప్రభు గురించి విన్నారు. ఆయన ఎలా ఉంటాడు, ఎంత ఎత్తుంటాడు, ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నాడని ప్రతిదీ కూడా వారికి తెలిసింది. అయితే మనము వాక్య భాగములో చూస్తే అక్కడి ప్రజలు ఆయన రావడముతోనే గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటికీ వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించారు. బహుశా ఆ ప్రాంతపు వారు యేసయ్య రాకడ కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో కదా. ఆయన రాగానే సంతోషించి ఆయనకు మర్యాదలు చేసి ఆయనకు ప్రార్థించి రోగులందరినీ ఆయన ఉన్న స్థలానికే తెప్పించారు. ఎందుకంటే ఆయన వారి రోగాల నుండి విడుదల ఇస్తాడు అనే ఆశతో. మీరు అనుకోవచ్చు, ఎందుకండి ఆ ప్రాంతంలో డాక్టర్లు లేరా, బాగు చేసేవారు లేరా, మందులు ఇచ్చేవారు లేరా అంటే, ఉండినప్పటికీ వారి వలన సాధ్యము కానిది నా యేసయ్య వలన సాధ్యం అవుతుంది అనే విశ్వాసము, దృఢమైన నమ్మకము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య మన జీవితాలను కూడా బాగు చేయడానికి మన మధ్య ఉన్నాడు. మన కష్టాల నుండి, మన శ్రమల నుండి, మనకున్న అనారోగ్య సమస్యల నుండి, మనకున్న అశాంతికరమైన పరిస్థితుల నుండి ఇంతవరకు ఎవ్వరూ మనల్ని కాపాడలేకపోయారేమో, రక్షింపలేకపోయారేమో, కానీ మనము నమ్మిన మన దేవుడు యేసయ్య కాపాడగలడు, రక్షించగలడు. నీ స్థితిని ఎరిగిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను అని అంటున్నాడు. ఆ ప్రాంతపు వారు అక్కడున్న ప్రజలందరినీ సమకూర్చిన తరువాత ఒక రిక్వెస్ట్ దేవునికి చేశారు. యేసయ్య, వీరందరూ ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నారు, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నారు. అయితే వీరిలో ఒక్కొక్కరు నీ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవాలని, స్వస్థత పొందుకోవాలని ఆశపడుతున్నారు అని ఆ ప్రజలు అడగగా యేసయ్య వారికి అడ్డు చెప్పలేదు. వాక్యములో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా అండి? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వారందరూ
స్వస్థత నొందిరి అని. ఎంతమంది అయితే కేవలం ఆయన వస్త్రాన్ని తాకారో వారందరూ స్వస్థత పొందుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మొండి రోగాలైనా, భయంకరమైన రోగాలైనా, ఏవైనా ఆయనను విశ్వాసముతో ముట్టగా అద్భుతం జరిగింది. బహుశా వారు 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన ఆ స్త్రీని గురించి విని ఉండవచ్చు. అదేవిధంగా మేము చేస్తే మాకు తప్పక స్వస్థత వస్తుందనే నమ్మకము వారిలో పాతుకొని పోయుండొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ గన్నెసరెతు ప్రాంతపు వారు యేసయ్య వలనే మేము బాగుపడతామని నమ్మారు. ఆ గొప్ప కార్యమును చూశారు. ఈరోజు నీవు నమ్ము, నా యేసయ్య వలన నా కుటుంబం కట్టబడుతుంది, నా యేసయ్య వలనే ఆరోగ్యము బాగుపడుతుంది, నా యేసయ్య వలనే నేను ప్రతి సమస్యను జయించగలను అని విశ్వసించు. ఆయనేమీ నీకు అడ్డు చెప్పడం లేదు, నేను చెయ్యను అనడం లేదు, నా వలన కాదు అని పలకడం లేదు. ఆయన తప్పక నీ జీవితంలో కూడా కార్యము చేస్తాడు, చేసి తీరుతాడు. కాబట్టి నీలో ఏమైనా చిన్న సందేహం ఉందేమో అది తీసివేయి. యేసయ్య నామంకు అంత పవర్ ఉందా అనే నీ ఆలోచన మానేయ్. నీకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు, నిన్ను రక్షించి కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న తండ్రి, మీకు వందనములు. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. విశ్వాసం అనేది అయ్యా మీ పైన ఉన్నటువంటి నమ్మకం అనేది ఎన్నో అద్భుతాలను జరిగిస్తుంది అని సందేహించకుండా మిమ్మల్ని హృదయపూర్వకముగా నమ్మగలిగితే గొప్ప గొప్ప కార్యాలు మా పట్ల జరిగిస్తారని, ఎటువంటి డాక్టర్ అవసరం లేకుండానే ప్రభా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బందులు వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా ప్రభువా అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. యేసు నామములో వారికి ఉన్న అప్పులను తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభ కుటుంబ సమస్యలతో ఉన్నారో, కుటుంబ కలహాలతో ఉన్నారో ప్రభువా, వారి మధ్య సమాధానము లేక జీవిస్తున్నారో, మరి భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటూ ప్రేమ లేక ప్రభువా, మరి ఈర్ష్యలకు, ద్వేషాలకు, పంతాలకు పోయి ప్రభా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకునండి, మీ జ్ఞానము చేత వారిని నడిపించండి. మీరే ఆ కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా ఎటువంటి పాపమును తండ్రి వారిలో ఏలుబడి చేయకుండా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను తండ్రి మీ కొరకు నిలవబెట్టుకునండి. అదేవిధంగా మరి తండ్రి గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ప్రభువా, మరి తండ్రి ప్రేమ పేరుతో మోసపోయి జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. అయా వారికి ఉన్న ఆ వ్యసనాల నుండి విడుదల దయచేసి ప్రభా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకము చేసుకొని ప్రభా తండ్రి మంచి భవిష్యత్తును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. వృద్ధులను మీరు బలపరచండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, యథార్థవంతుల ఎడల తండ్రి యథార్థముగా ఉండే దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి బిడ్డ కోరికను సఫలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు నా ప్రభా బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి, ప్రయాణాల్లో ఉన్నారో వారిని తండ్రి మీ యొక్క కాపుదలతో సురక్షితముగా క్షేమముగా చేరుకోవాల్సినటువంటి స్థలానికి అయా వారు చేరుకున్నట్లుగా సహాయము దయచేయండి అయా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి, అధికారులకు మీరు తోడుగా ఉండండి అయా. భారతదేశము సమాధానము కలిగిన దేశముగా తండ్రి అయా ఉండులాగున మీ యొక్క సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో తండ్రి పని చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా వారిని మీరే కాచి కాపాడండి. మీ యొక్క కృప కాపుదల, మీ హస్తము
అయా వారికి తోడుగా ఉంచండి తండ్రి. అయా క్షేమముగా సురక్షితముగా బిడ్డలు ఉండునట్లుగా మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్న ఆ సమస్యలన్నిటిని నుండి విడిపించమని, గర్భఫలమును దయచేయమని, ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండమని, మీ యొక్క తండ్రి హస్తము ప్రతి బిడ్డతోనూ ఉంచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపి కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.